ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం అంటే రాజకీయ చైతన్యవంతమైన కాన్స్టిట్యున్సీ గుడివాడ కాన్స్టిట్యున్సీ. మరి ఈ గుడివాడ నియోజకవర్గానికి అన్ని రాజకీయ పార్టీల్లో చాలా ఉద్దండులు ప్రాతినిధ్యం వహించారు. నాడు 1982 తర్వాత టీడీపీ స్థాపించిన తర్వాత రావి శోభనాథ్ చౌదరి గారు, అదేవిధంగా వారు వారసులు, ఇలా చాలామంది చెప్పుకుంటుంది, చాలామంది వచ్చారు. అదేవిధంగా ఈ జిల్లాలో నాడు పెనంనేని కోటేశ్వరరావు గారు అంటే కృష్ణా జిల్లా రాజకీయాలకి పెట్టని కోట, రాజకీయ దురంధరులు అలాంటి జిల్లా కృష్ణా జిల్లా. ఆ కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. కావూరు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, కటారి ఈశ్వర కుమార్ గారు లాంటి వాళ్ళు ఈ గుడివాడనే కంచు కటారి అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కటారి సత్యనారాయణ గారు, మరి గుడివాడకి అంత రాజకీయ నేపథ్యం ఉన్న కాన్స్టిట్యున్సీ గుడివాడ. ఈవేళ గుడివాడ కాన్స్టిట్యున్సీలో ప్రాతినిధ్యం వహించిన కొడాల నాని గారు 2019లో విజయం సాధించారు. అంతకుముందు టీడీపీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 24లో ఈ గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడానికి ఆ పార్టీలోని పెద్దలందరూ, పార్టీ కేడర్లందరూ కూడా సన్నద్ధం అవుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ ఒక వినూత్నమైన రాజకీయాలు నడుపుతున్న నేటి క్రమంలో అభ్యర్థుల ఎంపికను చాలా క్లీన్గా అభ్యర్థుల యొక్క స్థితిగతులు, పార్టీ పరిస్థితులు, వై నాట్ 175 అని ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు భావించారో ప్రతి సీటు గెలవాలి, ప్రతిష్టాత్మకంగా సర్వేల ఆధారంగా రకరకాల ఏజెన్సీలు, అదేవిధంగా ఐపాక్ టీములు కూడా నివేదికలు ఇస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీల యొక్క ఆలోచనలను సిద్ధు చేయడానికి వైసీపీ అధిష్టానం చాలా ప్లాన్డ్గా ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనే దాని మీద వ్యూహాత్మక అడుగులు వేస్తున్న క్రమంలో రాష్ట్రంలో సహజంగా ఎప్పుడైనా గుడివాడ అనగానే కొడాల నాని గారే గుడివాడ. మరి ఈరోజు మరి ఇంకొక పేరు వెలుగులోకి వచ్చిందంటే ఇది ఎక్కడో రాజకీయపరమైన ఎక్కడో ఏదో జరుగుతుంది, జరగకుండా అయితే ఈ పేరు కానీ ఈ ప్రస్తావన కానీ రాదు. మొత్తానికి ఎక్కడో ఒక పెద్ద ప్రణాళిక, పెద్ద స్కెచ్చే దీని వెనక దాగుందని చెప్పి భావించాలి. ఏంటి ఈరోజు ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొడాల నాని గారు సేవలు గుడివాడలోన పార్టీలో వ్యూహాత్మకంగా ఎక్కడైనా కొడాల నాని గారిని ఉపయోగించి ప్రత్యర్థులను సిత్తు చేసే ఆలోచన వైసీపీ ఆలోచిస్తుందా? వీటి మీద చర్చించడానికి ఇప్పుడు మనం గుడివాడలో ఉన్నాము, కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్నాం. మరి గుడివాడ చెందిన మరి ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ పార్టీ వైస్ ప్రెసిడెంటు, దాదాపుగా 40 సంవత్సరాలకు పైబడి అటు కాంగ్రెస్లో, తర్వాత వైఎస్ఆర్సీపీ స్థాపించిన తర్వాత వైఎస్ఆర్సీపీలో జగన్ గారితోనే ప్రయాణం చేస్తూ వారి అడుగుజాడలో పార్టీని బలోపేతం చేసి తీసుకు అడుగులు వేస్తున్న మండలి హనుమంతరావు గారు, వెరీ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు. అదేవిధంగా కొడాల నాని గారికి మరి అత్యంత సన్నిహితులు. వైసీపీ విజయానికి గుడివాడలో మండలి హనుమంతరావు గారి పాత్ర చాలా కీలకం. మరి ఈరోజు మండలి హనుమంతరావు గారుతో ఉన్నాము గుడివాడలో, వారిని అడిగి తెలుస్తాం. నమస్కారం హనుమంతరావు గారు, బాగున్నారా? ఏంటి రాజకీయాలు గుడివాడ అంటేనే కొడాల నాని గారు అంటే గుడివాడ. రాష్ట్ర వ్యాప్తంగా అలా జరుగుతున్న క్రమంలో ఈ రోజున ఒక్కసారిగా మండలి హనుమంతరావు గారు కూడా గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థి పేరు పరిశీలనలోకి వచ్చిన తీరు అసలు మీ ఆలోచనలో ఉందా? ఇది ఏమైనా రాజకీయాల్లో కుట్రలు అంటారు సహజంగా, దానికి అర్థం వస్తుందా? లేదు అనుకుంటే వ్యూహాత్మకంగానే మండల హనుమంతరావు గారి పేరు బయటికి
మీడియాలో బయటకు పొక్కిందంటే ఎక్కడ దీనికి మీకు తెలిసి ఏమైనా దీంట్లో ఉన్న మర్మం ఏమైనా ఉందా హనుమంతరావు గారు? రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎన్ని సర్వసాధారణంగా ఉంటాయి. ఎత్తులు జిత్తులు కుట్రలు అనేది లేకపోతే అది రాజకీయమే కాదు. ఇందులో భాగంగానే నేను ఏ రోజు కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్న రాజశేఖర రెడ్డి గారితో అత్యంత చనువుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారే స్వయంగా నాకు నీకు ఏం కావాలని అడిగినప్పుడు కూడా నాకేమీ అక్కర్లేదు, నాకేం వద్దు, మీరు జీవితకాలం ముఖ్యమంత్రిగా కావాలి అని చెప్పినటువంటి నేను ఈరోజు ఏదో నేను ఎమ్మెల్యే పదవికి పోటీ పడతానో ఇంకోటో అంటే అది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నేనైతే నాకు ఇది కావాలి అని కోరుకోను, నేను కావాలని అడగను, నాకు వస్తే మాత్రం కాదు అని మాత్రం అన్ను. ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటే గ్యారెంటీగా పోటీ చేస్తా, దాంట్లో ఏం అనుమానం లేదు. అట్లా అని నాకు ఎమ్మెల్యే కావాలని అడగటం కానీ, లేదా నాని గారికి నాకు ఏదో అభిప్రాయ భేదాలు ఉన్నాయని కానీ, లేదా మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని సృష్టి మాత్రం తప్పు. ఒకవేళ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. ఆయన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగా, కార్యకర్తగా, రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. ఆ పాత్ర తప్పనిసరిగా చేస్తా. గత ఎన్నికల్లో కన్నా ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 19,000 మెజారిటీ వచ్చింది. ఈ సంవత్సరం 25,000 పైన మెజారిటీ వచ్చేటట్టు తప్పనిసరిగా మేమందరం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, ఎప్పుడు ఎవరిని ఏ పదవి వరిస్తుంది అనేది మీరు అన్నట్టుగానే భావిద్దాం. కొడాల నాని గారు గుడివాడ అనగానే కొడాల నాని గారు అభ్యర్థి, మరి వారినే పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుందంటారు. ఏంటి ఈవేళ కొత్తగా మండల హనుమంతరావు గారి పేరు వచ్చిందంటే కొడాల నాని గారిని వ్యూహాత్మకంగానే పార్టీ గుడివాడ లేక మరెక్కడన్నా బలమైన అభ్యర్థులను ఢీకొనాలంటే ఆ స్థాయికి దగ్గర కొడాల నాని గారిని ఇంకో చోట ఉపయోగించే ఆలోచన పార్టీ పరిశీలనలో ఉంటేనే మండల హనుమంతరావు గారి పేరు పరిశీలనలోకి వచ్చింది అనుకోవచ్చా? ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి నాయకుల్లో మొట్టమొదటివారు కొడాల నాని గారు. ఆ నాని గారి యొక్క ధైర్యం, శక్తి, ఆర్థిక స్తోమత, రాజకీయ పలుకుబడి, ఆయన వ్యూహాలు తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉండేటువంటి విషయాలు, బయటకు వచ్చే విషయాలు కాదు. మరి అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వారితో ఉన్నటువంటి సహచరులు ఏ ఆలోచన చేశారో, లేదా ప్రతిపక్షాలు దీంట్లో ఏమైనా ఒక కుట్ర చేసి మా ఇద్దరి మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గ్యాప్ పెట్టడానికో, లేకపోతే ఇక్కడ ఉన్న కొడాల నాని గారికి నాకు గ్యాప్ పెట్టడానికో ఒక సృష్టి చేసి కూడా చేయొచ్చు. రాజకీయాల్లో ఇది సాధ్యం, ఇది అసాధ్యం అనేది ఎవరు చెప్పలేము. కానీ గుడివాడ ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు నమ్మటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో సిద్ధంగా లేరు. ఏదైతే ఈ ప్రచారం ఉందో, ఈ ప్రచారంలో నేనైతే వాస్తవం ఉందని నేనైతే అనుకోవటం లేదు. ఒకవేళ వాస్తవ రూపం దాల్చినా ఏ పరిస్థితుల్లో దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మేధావి, రోజు దేశ రాజకీయాల్లోనే ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుడైనా ఆయన యొక్క వ్యూహాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ రాజకీయ చరిత్రలోనే ఎవరు తీసుకోలేరు. అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి యొక్క ప్రాబల్యమో, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు రాజకీయ చతురతో ఎక్కడైనా ఇంకా బలమైన వ్యక్తిని ఢీ కొట్టవలసి వచ్చినప్పుడు ఆయన సేవల అవసరాన్ని ఆయన తీసుకోవచ్చేమో, అది ఆయన నిర్ణయం, అది అంతర్గతంగా ఆయన తీసుకునే నిర్ణయం. దానికి నా స్థాయిలో సమాధానం చెప్పేటటువంటి స్థాయి నాది కాదని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఒకవేళ పార్టీ అధిష్టానం గుడివాడ నియోజకవర్గం నుండి మీరు అనుకున్నట్టుగానే కొడాల నాని గారిని ఇంకా బలమైన ప్రత్యర్థి అభ్యర్థిని ఢీ కొనాలంటే కొడాల నాని గారు లాంటి సమర్థుడు ఎక్కడైనా అతను ఉపయోగించే అవకాశాలు ఉంటాయి, లేకపోలేదు. ఈ కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరి ప్రత్యర్థి పార్టీ చెందిన వారు ఈ కృష్ణా జిల్లా సంబంధించిన వాస్తవ్యులే కాబట్టి వారు ఏ కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డా వారిని ఢీ కొనాలంటే మరి ప్రత్యామ్నాయంగా గుడివాడకి ఒక అభ్యర్థి కావాలి కాబట్టి ఆ అభ్యర్థి మండలి హనుమంతరావు గారు అనుకోవచ్చా?
అది అంతర్గతంగా అధిష్టానం తీసుకునే నిర్ణయం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను పాటించడానికి, నాకు పదవి ఇచ్చినా నేను వైఎస్ఆరే, పదవి ఇవ్వకపోయినా వైఎస్ఆర్ కుటుంబమే నేను. కాబట్టి ఒకవేళ నిర్ణయం తీసుకుని ఒకవేళ నువ్వు పోటీ చెయ్యి అంటే పోటీ చేయటానికి, లేదు నువ్వు పోటీ చేయొద్దు, మేము పార్టీలో నువ్వు కార్యకర్తగానే ఉండు అంటే కార్యకర్తగానే ఉంటాను. నేను పార్టీ కార్యకర్తగానే కన్నా కూడా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిని, వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తిని. నన్ను ఒక సందర్భంలో ఒక వ్యక్తి అడిగారు, నువ్వేనా పార్టీ మారుతావా అన్న. నేను నాకు కొన్ని సిద్ధాంతాలు, నాకు కొన్ని పద్ధతులు, కొన్ని విలువలు ఉన్నాయి. నేను ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మానో, రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల, రాజశేఖర్ రెడ్డి గారు విద్యా విధానం పట్ల, రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు ఏదైతే ఉపయోగపడినాయో ఆ ప్రయోజనాలకు ఆకర్షితులైన నేను ఆయనతో సహచర్యం చేయటం, ఆయన కూడా నన్ను ఆ స్థాయిలోనే గుర్తించడం జరిగింది. నేను పదవి కోసం అయితే పార్టీలో లేను, పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా ఏది ఒకవేళ ఏ నిర్ణయం తీసుకుని నన్ను ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఒక సైనికుడి వల్లే, పార్టీ కార్యకర్త వల్లే పనిచేయడానికి నేను సిద్ధం. ఓకే సార్, ఇప్పుడు 2024 ఎన్నికల్లో గుడివాడలో మరి కొడాల నాని గారే రాష్ట్రం అంతా కొడాల నాని గారు అభ్యర్థి అని చెప్పి ఆలోచిస్తున్నారు. నిన్న కూడా మీడియాలో కొడాల నాని గారు చెప్పారు, గుడివాడలో నేనే క్యాండిడేట్ని, నేనే పోటీ చేస్తాను. ఇప్పటివరకు 6 జాబితాల్లో పేర్లు ప్రకటించారు, మార్పులు చేర్పులు అంటే మిగిలిన నియోజకవర్గాల్లో మార్పులు లేవని అర్థమే కదా అని ఒక భావాన్ని కొడాల నాని గారు ప్రకటించారు. దీన్ని బట్టి గుడివాడలో 24లో ఎవరు పోటీ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు? కొడాల శ్రీ వెంకటేశ్వరరావు పోటీ చేస్తారు ఖచ్చితంగా. ఆయన పోటీ చేస్తారు, గెలుస్తారు కూడా. గతంలో వచ్చిన 19,000 మెజార్టీలు దాటి ఆయన గెలుస్తారు. ఆయన గెలుపుకి అహర్నిశలు నేను కృషి చేస్తాను. గత ఎన్నికల్లో నేను ఏ పాత్ర అయితే పోషించానో అంతకు మించి పాత్ర పోషించి ఆయన గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈసారి కొడాల నాని గారిని గుడివాడ నుంచి తరిమి కొడతాం, ఓడించి తీరుతాం అని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా జనసేన పొత్తులో ఉంది కాబట్టి జనసేన సేనాని పవన్ కళ్యాణ్ గారు కానీ, అన్ని ప్రతిపక్ష పార్టీలు చాలా ధీటుగా స్ట్రాంగ్గా గుడివాడని ఈసారి వైసీపీ నుండి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఇతర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అది సాధ్యపడుతుందా గుడివాడలో? దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఉంటే వాళ్ళు అక్కడక్కడ పోటీ చేయడం, కుప్పంలోనో ఇంకో చోట పోటీ చేయడం కాదు, గాజువాకలోనో పోటీ చేయడం కాదు. దమ్ము ధైర్యం అంటే గుడివాడ వచ్చి పోటీ చేయమనండి. గుడివాడలో పోటీ చేస్తే గుడివాడలోంచి వైఎస్ఆర్సీపీని ఓడించడమో గెలిపించడమో అప్పు తెలుస్తుంది. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏదో 200 కోట్లు ఖర్చు పెడతావా, 300 కోట్లు ఖర్చు పెడతావా, పాపం పార్టీలు ఎప్పటి నుంచో ఉండి పార్టీకి పనిచేసినట్టు పక్కకు తోసేతలు పాడేసి ఇవాళ ఏదో కొత్తగా వచ్చాడు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడతాడని తీసుకొచ్చేసి ఓట్లు వేస్తే గత ఎన్నికల్లో ఏం జరిగిందో ఈ ఎన్నికల్లో కూడా అదే జరుగుద్ది. గత ఎన్నికల్లో ఏమైనా డబ్బు తక్కువ ఖర్చు పెట్టారా? గత ఎన్నికల్లో ఏమైనా వ్యూహం తక్కువ చేశారా? ఏం చేయలేదు కదా, అన్నీ చేశారు కదా. మరి 19,000తో ఓడించారు, ఈసారి 39,000తో ఓడిస్తారు తెలుగుదేశం పార్టీని. కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు, అటువంటివన్నీ కూడా వాళ్ళ మానుకోమన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎన్ఆర్ఐనో లేకపోతే అంతరిక్షంలో నుంచో తీసుకురావడం కాదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి గుడివాడలో పోటీ చేయమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో, తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో తెలుస్తుంది. ఓకే, గుడివాడలో మరి మీరు అన్నట్టు ఒక ఎన్ఆర్ఐని వెనిగెల రాము గారిని టీడీపీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా నియమించారు. మరి అభ్యర్థి రేపు అవుతాడా కాదనేది ఇంకా క్లారిటీ పార్టీ టీడీపీ అధినేత ప్రకటిస్తే తప్ప తెలియదు. మరి ఈవేళ ఒక పెద్ద భారీ ఎన్ఆర్ఐని తీసుకొచ్చి కొడాల నాని అనే వ్యక్తిని ఢీ కొనాలి, ఓడించాలనేది ప్రతిపక్ష పార్టీలు చాలా ధీమాగా గట్టిగా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాయి. ఒకవేళ వీలైతే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను కూడా గుడివాడలో పోటీ చేసి ఇక్కడ కొడాల నాని గారు అనే వ్యక్తిని నోరు మూపించాలి, ఓడించి ఇంటికి పంపించాలని ప్రణాళిక జరుగుతుందని చెప్పి అంటున్నారు. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరందరూ ఏం చేస్తారు? మేమందరం ఖచ్చితంగా ఎటువంటి ప్రయోజనాలు ఇంకోటి ఆశించకుండా వాళ్ళనేది గుడివాడ నియోజకవర్గ ప్రజలు డబ్బులతో అమ్ముడిపోతారు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు డబ్బులతో ఏదైనా కొనొచ్చు అనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టున్నాడు. అందుకని ఎన్ఆర్ఐల్ని డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు. గుడివాడ ప్రజల యొక్క హృదయాల్ని కొడాల నాని అనే వ్యక్తి గెలుచుకున్నాడు. 4 సార్లు అంటే 20 సంవత్సరాల శాసనసభ్యుడిగా పనిచేశాడు. ఈ
ఇంత చరిష్మా ఈ రాష్ట్రంలోనే ఎవరికీ లేదు. తెలుగుదేశం, నేను ఇందాక కూడా చెప్పా, కుటుంబ సభ్యులు కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడుని వచ్చి పోటీ చేయమనండి. ఎట్లాగూ రాజ్యాంగం 2 చోట్ల పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. కుప్పంలో పోటీ చేసుకోమనండి, గుడివాడలో కూడా పోటీ చేయమనండి. ఒకవేళ కుప్పంలో గెలుతాడు ఓడతాడు, తర్వాత గుడివాడలో మాత్రం గ్యారంటీగా ఓడించి పంపిస్తాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపి పోటీ చేసినా ఇబ్బంది లేదు. 36 గ్రూపులకి 36 పార్టీలు ఏకమైనా కూడా, లేదా 360 పార్టీలు ఏకమైనా కూడా ఇక్కడ కొడాలి నాని అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతాడు. అంటే కొడాలి నాని ఒక సామాన్య ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఒక అధినేత, 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ ఉన్న నాయకుడు ఆయన. అంటే ఆయన స్థాయికి ఆయన వచ్చి చంద్రబాబు గారు ఇక్కడ పోటీ చేస్తే గెలవడం అంత ఈజీ కాదంటారా? ఈజీ కాదన్నారు. చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు డిపాజిట్లు వచ్చి చూసుకోమండి గుడివాడ వచ్చి. ఎందుకంటే ఒక ఏదో ఎన్నికల టైంలో వచ్చి నేను పేద ప్రజలను ఉద్ధరిస్తా, నేను లేకపోతే దేశాన్ని ఉద్ధరిస్తానంటే కాదు. నిత్యం ప్రజలకి. ఇటీవల ఒక కుటుంబంలో పాత సంచుల వ్యాపారం చేసుకుంటారు. ఒక కుటుంబం, వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే 35 లక్షల రూపాయలు అవసరం అయితే ప్రభుత్వాన్ని నుంచి 20 లక్షలు తెప్పించి మిగతా 15 లక్షలు సొంత డబ్బుల నుంచి ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి భగవంతుడు ఆశీస్సులు ఎందుకు అంటే, ఎవరికన్నా పేద ప్రజలకి ఏదన్నా ఇబ్బంది వచ్చింది, ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చింది, ఇతరత్ర ఇబ్బంది వచ్చింది అంటే ప్రచారం లేకుండా, ఆయన దగ్గర ఒకవేళ డబ్బులు లేకపోతే ఆయన పక్కనున్న వాళ్ళు ఆ పక్కన ఉన్న జేబులో ఎంత ఉంటే అంత, 1 లక్ష ఉంటే 1 లక్ష, 2 లక్షలు ఉంటే 2 లక్షలు, 3 లక్షలు ఉంటే 3 లక్షలు తీసుకుని చక్కగా జేబులో పెట్టుకుని సెక్యూరిటీ అని పక్కన పెట్టి డబ్బులు జేబులో పెట్టుకుని మూడో కంటికి తెలియకుండా ఆ కుటుంబానికి తీసుకెళ్ళి ఆదరించేటటువంటి కోకొల్లల సందర్భాలు ఉన్నాయి. మరి ఇంత చేస్తున్నటువంటి అటు ప్రజల ఆశీస్సులు, ఇటు భగవంతుడి ఆశీస్సులు. అంటే పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, పేద ప్రజలతో నేనుంటాను అని చెప్పినటువంటి వ్యక్తిని ఎవరన్నా వదులుకుంటారా? ఒక కుటుంబానికి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించిన వ్యక్తిని ఎత్తుకుంటారా? లేదు నేను ఎలక్షన్లో వస్తాను, నాకు 40 సంవత్సరాలు అనుభవం ఉంది, నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, లేదా 300 సంవత్సరాలు ఏదో చేశానంటే కాదు. నిత్యం ప్రజలతో ఉంటూ పేద ప్రజలకి సహకరిస్తూ ప్రజలకు సహకరిస్తూ ఉన్న వ్యక్తే కావాలనుకుంటారు. చంద్రబాబు నాయుడు కాదు, ఇంకేం నాయకుడు వచ్చినా ఏం వచ్చినా, ఎన్ని 100 కోట్ల గుడివాడ తీసుకొచ్చి ఖర్చు పెట్టినా చివరికి గెలిచేది కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు. ఒకవేళ కొడాలి నాని గారిని పార్టీ ఇంకో విధంగా వేరే చోట బలమైన చోట వాడాలని అనిపిస్తున్నప్పుడు గుడివాడ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పార్టీ ఆదేశిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నేను దేనికైనా సిద్ధం, పోటీ చేయడానికైనా సిద్ధం. లేదు ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మీరు సపోర్ట్ చేయండి అంటే కూడా నా సాయశక్తుల చేయటానికి కూడా సిద్ధం. ఓకే, మరి ఇక్కడ ఎన్ఆర్ఐలు గుడివాడ అంటే ప్రతిసారి డబ్బున్న వాళ్ళు 2019లో దేవినేని అవినేష్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించారు, కోట్ల రూపాయల వర్షం కురిపించారు. మళ్ళీ 24లో కూడా మరి అదే వర్షం పరంపర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి కొడాలి నాని గారిని ఏదో విధంగా ఓడించాలి, గుడివాడలో వైసీపీని బద్దలు కొట్టాలని చెప్పి ఒక ఆలోచన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. మరి మీరందరూ ఎలా దాన్ని ఢీకొంటారు? నేను చెప్పే కదా, ఆయనేమి ఆర్థిక వనరులు కుమ్మరించవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఎలక్షన్లో తీసుకొచ్చి కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఆయన రోజు డబ్బు ఖర్చు పెడుతున్నాడు. రోజు చర్చిలకు ఇచ్చే డబ్బు, దేవాలయాలకు ఇచ్చే డబ్బు, మసీదులకు ఇచ్చే డబ్బు, లేకపోతే కమ్యూనిటీస్కి ఇచ్చే డబ్బు చూసుకుంటే వీళ్ళు 200 కోట్లు ఖర్చు పెడితే ఆయన 5 years టైంలో 1000 కోట్లు ఖర్చు పెడతాడు. ఆయన దగ్గర ఉందా లేదా అంటే, ఉన్నా లేకపోయినా ఎవరి దగ్గర, నాలాంటి వాడి దగ్గర మీలాంటి దగ్గర తీసుకొచ్చైనా ఖర్చు పెడతాడు తప్పితే, ఏదో ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల్లో నేను నిలబడేసి ఆ 2 నెలల్లో 3 నెలల్లో ఒక 200 కోట్లు 300 ఖర్చు పెట్టేస్తే సరిపోద్ది అనుకునే వ్యక్తి కాదు. ప్రజలు అది గ్రహిస్తారు. ప్రజల్లో ఆయన పూర్తిగా చిరస్మరణీయంగా ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితులను భారీ మెజారిటీతో ఈసారి గెలిచేది ఖాయం. వైఎస్ఆర్సీపీ గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొంత అసంతృప్తి జ్వాలు వినిపిస్తున్నాయి అంటున్నారు, అది వాస్తవం అంటారా? సాధారణంగా ఒక గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటేనే
ఇంకోసారి అసంతృప్తి అనేది కనపడుద్ది, అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎన్నికలు అయిన తర్వాత తెలుస్తుంది. జనరల్గా కొద్దో గొప్ప 1% 2% అసంతృప్తి లేకుండా ఉండదు. ఆ అసంతృప్తులు అంతకుండా ఉంటే మేము అందరినీ కూడా ఇచ్చేసుకోగలం. ఆ అసంతృప్తిని వాళ్ళని తృప్తిపరిచేటటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది. ఏదైనా ఎవరికైనా చిన్న చిన్న లోపాలు జరిగినా దాన్ని సరిచేసి మళ్ళీ మా పార్టీ సపోర్ట్ చేసేటట్టు చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే మీరు అన్నట్టు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాడు కొడాలి నాని గారు. మరి ముఖ్యంగా పేద సామాన్య ప్రజల్లో కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే డైరెక్ట్గా ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరాలు ఉంటే తీరుస్తారు. అలాంటప్పుడు పార్టీ కేడర్లో ఇంకా అసంతృప్తులు అంటే ఏ విధంగా అసంతృప్తులు అందుబాటులో ఉంటారనా, లేకపోతే ఇంకో రకంగానా, లేకపోతే ఏ విధంగా అసంతృప్తి జ్వాలలో పార్టీలు అనిపిస్తుంది? అంటే సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన ప్రతి కార్యకర్త ఇవాళ 5 సంవత్సరాలు మంత్రులు చేసి 5 సంవత్సరాలు శాసనసభ్యులు చేసి లేదా ఇతరితర రాజకీయ అనుభవాలు చాలా అనుభవించి హోదాలు అనుభవించి ఒకవేళ సీట్ ఇవ్వలేదనో పరిస్థితులు కుదరక ఇంకోటి చేయలేదనే పార్టీలు మారిపోయి ఈ రోజుల్లో సాధారణ కార్యకర్త కూడా నేను ఒక గొప్ప నాయకుడిని కావాలి, నాకు పదవి కావాలి, వ్యక్తిగతంగా నాకు వ్యాపార ప్రయోజనాలు కావాలి, లేకపోతే వ్యక్తిగతంగా ఏ ప్రయోజనాలు కావాలని కోరుకుంటాడు. ఒకవేళ అటువంటి ఏదన్నా కొంతమందికి చదవకపోతే అందరికీ పదవులు ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175 మందికి శాసనసభ సీట్లు ఇవ్వగలడు, 25 మందికి పార్లమెంటు సభ్య సీట్లు ఇవ్వగలడు. మరి 300 మందో 400 మందో 500 మందో అడిగేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవడంలో సమీకరణాల్లో కొన్ని చేసేటప్పుడు కొన్ని ఇవి ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా పదవులు పనిచేటప్పుడు లేదా ఇతర కార్యక్రమాల్లో కొద్దో గొప్ప అటువంటి ఏదైనా జరగలేకపోతే కొంతకాలం అసంతృప్తితో ఉంటారు. తర్వాత ఇవన్నీ కూడా పరిస్థితులు అర్థం చేసుకుంటారు. పరిస్థితులు అర్థమయ్యేటట్టు కూడా మేము చెప్తాం. ఎందుకంటే వాళ్ళ రాజకీయాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ముందుకు తీసుకురావాలనే కోరిక. ఆ సమీకరణాల్లో కుల సమీకరణలో ఇక్కడ యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. బీసీల్లో యాదవ్ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు కాబట్టి కాపు కమ్యూనిటీకి ఇవ్వలేదనుకుంటే ఎట్లాగూ ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకుని చెయ్యాలి. అది తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. అటువంటి అసంతృప్తులు ఏమైనా ఉన్నాయేమో కానీ ఎవరు అయితే పూర్తిగా అసంతృప్తి అయితే లేరు. అయితే గుడివాడ అనగానే కమ్మ సామాజిక వర్గం ఓటర్ బ్యాంక్ ఎక్కువ ఉంది అంటారు. కానీ ఓటు బ్యాంకు కమ్మ సామాజిక వర్గం తక్కువ, మిగతా బీసీ ఎస్సీ ఓటర్లు ఎక్కువ, తర్వాత కాపు సామాజిక ఓటు బ్యాంక్ ఎక్కువ. మరి వీళ్ళ జనసేన పార్టీకి కాపు సామాజిక అందరూ కూడా ఈసారి టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిని గెలిపించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మరి ఈ సామాజిక వర్గాలు మీతో ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి? సార్, ఇది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అంటే కాపు కమ్యూనిటీకి వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రావు గారు చంపిన పార్టీకి ఓటేస్తారండి కాపు కమ్యూనిటీ? వేయరు కదా, ఖచ్చితంగా వేయరు. అదేదో గత ఎన్నికల్లో అవినాష్ నిలబడినప్పుడే తెలిసిపోయింది కదా. ఇప్పుడు ప్రజారాజ్యం కూడా ఇక్కడ పోటీ చేసింది. ప్రజారాజ్యానికి రావు వెంకటేశ్వర పోటీ చేశాడు. ఎన్నోట్లు వచ్చినాయి. కాబట్టి ఏదో కాపులంతా జనసేనతో ఉంటారు, లేకపోతే కమ్మోరంతా తెలుగుదేశంతో ఉంటారు, రెడ్లంతా వైఎస్ఆర్సీపీతో ఉంటారంటే పిచ్చి భ్రమలో ఆలోచన విధానంలో వ్యక్తులు చేసేటటువంటి ఆలోచన విధానంలో మరి రాజకీయంగా ఇంత ఉద్దండులైన వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి నీచమైనటువంటి ఆలోచనలు చేయటం అంటే అది అంత కరెక్ట్ కాదు. ఆ కులాలతో సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకు తీరద్ది. ఎవరు అభ్యర్థి అయినా ఇక్కడ గెలిచి తీరద్ది. ఈ అభ్యర్థ ఆ అభ్యర్థ ఆర్థిక స్తోమత ఉందా, వ్యక్తిగత స్తోమత ఉందా, ఇవన్నీ అక్కర్లేదు. అన్ని స్తోమతలు ఆ రోజే వస్తాయి. ఆ రోజు తప్పనిసరిగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మండలి హనుమంతరావు గారిని 2024లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం, మీరు 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది, మిమ్మల్ని తీసుకొచ్చి ఒకవేళ రాజకీయ సమీకరణలో కొడాలి నాని గారి సేవలు వేరే చోట అనుకున్నప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి గుడివాడ క్యాండిడేట్కి 24 ఎన్నికల్లో పెడితే మరి మీరు చెప్పిన విజయం సాధ్యపడుతుందా? ఎందుకు సాధ్యం కాదండి? ఖచ్చితంగా సాధ్యం అవుద్ది. నాకు ఎట్లాగూ నాని గారి సహకారం ఉంటుంది కదా. నాని గారిని పార్టీ నుంచి పంపించో నీకేం సీట్ లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటలేదు కదా. ఒకవేళ నీ సేవలు ఇంకా ఇంతకన్నా మంచి సేవలు అవసరమైతే నువ్వు రాజకీయ చతురుడుగా రాజకీయ చాణక్యుడిగా ఉన్నావు. నీ వ్యూహాలు ముందు ఎదటోడు వ్యూహాలు పనికిరావు. కాబట్టి నువ్వు ఇక్కడికన్నా ఇంకా గట్టి వ్యక్తుల్ని నీకు అన్నట్టయితే నీ క్యారెక్టర్ పెరుగుద్ది, నీ చరిష్మా పెరుగుద్ది, నువ్వు ఇంకా మంచి నాయకుడు అవుతావని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని
ఆయన మారిస్తే ఆయన సహకారంతో ఆయన ఆశీస్సులతో తప్పనిసరిగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వైఎస్ఆర్ పట్ల పేద బడుగు బలహీన వర్గాల్లో ఇక్కడ అభ్యర్థిని చూడరు. ఇక్కడనే కాదు, ఇవాళ 175 నియోజకవర్గాల్లోనూ కూడా ఓటేసేది జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నారు. నాకా ఇంకొకరికా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని తీసుకొచ్చి ఇటు విద్యా విధానంలో కానీ అట్లా వైద్య విధానంలో కానీ తీసుకొచ్చిన మార్పును చూసి ఓటేస్తారు. ఓటు పడేది ప్రతి ఓటు బ్యాలెట్ పేపర్లో చూసేటటువంటి ఫ్యాను గుర్తు, అక్కడ కనిపించే జగన్మోహన్ రెడ్డి గారి ముఖం తప్పితే ఎవరిదే కాదు. ఎవరైనా సరే గెలిచి తీరతారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం నుంచి ప్రకటన చేశారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవడానికి ఒక 60 రోజుల సమయం అవుతుంది. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి అంటున్నారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు చదివాడో నాకు తెలియదు, కానీ ఆయన హై ప్రొఫైల్ లైఫే కానీ కామన్ మెన్ లేదా ఆర్థికంగా వెనకబడిన వ్యక్తుల మనస్తత్వం లేదా కింద ఉండేటువంటి ప్రజల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందని అది ఆలోచన చేయకుండా అంత గొప్పోడైతే 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా గెలవకుండా కనీసం ఒక్క సీటుతోటి బయటకు వచ్చి ఆ సీటు నాయకుడిని కూడా నిలబెట్టుకోలేని ఒక పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు, ఏ విధంగా నమ్ముతారు, ఏ విధంగా ఓటేస్తారు? నేను మరి అంత మగవాడిని, నేను గొప్పవాడిని, గుడివాడ వచ్చి పోటీ చేయమనండి, తేలిపోద్ది. విశాఖపట్నం ఎందుకు, గుడివాడ రమ్మనండి. కాబట్టి ఇవన్నీ ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు పోటీ చేసిన ప్రతి ఓటు కూడా ఇండిపెండెంట్గా 100 ఓట్లు రాని వ్యక్తి కూడా పోటీ చేస్తే నేనే గెలుస్తానని పోటీ చేస్తాడు. కాబట్టి అట్లా పవన్ కళ్యాణ్ అట్లా అనుకోకపోతే పోటీ చేయలేడు కాబట్టి అనుకుంటాడు. అతన్ని ప్రజలు అతనిలో ఒక సుస్థిరమైనటువంటి విధానం, సుస్థిరమైనటువంటి ఆలోచన, ఒక విధానం, ఒక పద్ధతి ఏమాత్రం లేదు. ఆయన సిద్ధాంతం అంటే వాళ్ళకి చెప్పడు. నా సిద్ధాంతం తెలుగుదేశం సిద్ధాంతం ఒకటే అంటాడు. ఏ సిద్ధాంతాన్ని పట్టుకుని నీకు ఒక పార్టీ మేనిఫెస్టో ఉందా? నీ సొంత మేనిఫెస్టో ఏమైనా ఉందా? లేదు. నువ్వు పేద ప్రజలకు ఏం చేస్తావో చెప్పు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏం చేస్తావో తెలియదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే అది చదువుతావు. రేపు పొద్దున నువ్వేంటంటే ఈ చంద్రబాబు నాయుడు నాతో కలుస్తున్నాడు, బీజేపీ నాతో కలుస్తుంది కాబట్టి నేను గెలిచేస్తాను అనుకుంటే అది నీ అవివేకం. నువ్వు ఎట్టి పరిస్థితులను ఈ రాష్ట్రంలో ఎక్కడే పోటీ చేసినా నువ్వు గెలవవు. చంద్రబాబు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్న తరుణంలో మరి 3 పార్టీల పొత్తులో మరి 2014లో ఎలా అధికారంలోకి వచ్చారో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఇంటికి వెళ్ళటం ఖాయమని ఈ 2 పార్టీల అధినేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకవైపు బీజేపీతో పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం. తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణలో కూడా వీళ్ళు రహస్య ఒప్పందంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తే హైదరాబాదు నగరంలో ఏమైంది? కాబట్టి ఏదో ఈ 3 పార్టీలు కలిసిపోతే 3 పార్టీలు కాదు 360 పార్టీలు కలిసిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తన సిద్ధాంతం, తన ఉద్దేశం, తన జయం దాని మీద వెళ్ళద్దు తప్పితే ఎవరిని ఆధారం తీసుకునో ఎవరి మీద ఆధారపడో పోటీ చేయదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం, మేనిఫెస్టో ఎస్సీ, బీసీ, మైనారిటీలని పైకి తీసుకురావడం, వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేయడం, వాళ్ళు కూడా రాజకీయంగా పెరిగేటట్టు చేయడం. మరి వాళ్ళ ఏ పార్టీ ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలా? 60%, 70% సీట్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఇస్తుంది అంటే 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు దాంట్లో మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి మంత్రులు ఉంటున్నారు అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం ఉంది కాబట్టి ఒక పార్టీ ఎవరిని పోటీ చేస్తే ఎవరి యొక్క సపోర్టు అక్కర్లా, ఎవరితోటి పొత్తు అక్కర్లా, ఎవరితోటి ఇంకేమీ అక్కర్లేదు, డెఫినెట్గా గెలుస్తుంది. ఒకవేళ బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ లేకపోతే భారతదేశంలో ఉన్న మిగతా పార్టీలు అన్నీ కలిసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో 175 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. 2024లో గుడివాడ నియోజకవర్గం నుండి మండలి హనుమంతరావు గారు
రేసులో ఉండడానికి, అభ్యర్థిగా ఉండడానికి అవకాశం ఉందా? రాజకీయాల్లో ఇది అవును ఇది కాదు లేకపోతే ఇది జరుగుద్ది ఇది జరగలేదని చెప్పలేం. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసపాత్రుని. నేను సామాన్య కార్యకర్తగా ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించిన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు హనుమంతన్న పిలిచే విధానం, ఆయన గుడివాడ వచ్చినప్పుడు మా కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత, నాకు అది తృప్తి, అది చాలు. ఆయన ఆదేశాలు ఏదైతే అది పాటిస్తా. మరి ఫ్లెక్సీ వివాదం ఎందుకు వచ్చింది? ప్లేలు గుడివాడలో సడన్గా మండల హనుమంతరావు గారు గుడివాడ వైసీపీ అభ్యర్థి 24 అని చెప్పి ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఆ ఫ్లెక్సీ మీద కూడా కొడాల నాని గారు బాగా రియాక్ట్ అయ్యారు. ఎందుకు ఈ ఫ్లెక్సీ వివాదం? ఎందుకు ఒకేసారి? ఎవరు మీకు తెలిసి పెట్టారా ఫ్లెక్సీ? మీకు తెలియకుండా మీ అభిమానులు లేకపోతే మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఏదైనా డ్యామేజ్ చేయాలి అలాంటి వాళ్ళు ఏమన్నా పెట్టే ఆలోచన ఏమైనా జరిగింది అనుకోవచ్చా? ఫ్లెక్సీ ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు తీసేశారు ఎవరికన్నా తెలుసా? ఎందుకు పెట్టారు, ఎందుకు తీసేశారు ఎవరికన్నా తెలుసా? పెట్టింది తెలీదు, తీసింది తెలీదు. కాబట్టి ఏదో ఫ్లెక్సీలు ఎవడు పెట్టాడు ఏంటంటే పిచ్చ పిచ్చగా ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీలు మోసుకున్నవాడు ఫ్లెక్సీల మీద వేస్తాడు. వాడు ప్రచారం కోసం వేసేవాడు ఉంటాడు, రేపొద్దున మెహర్బానీ పొందడానికి వేసేవాడు ఉంటాడు. ఒకవేళ నిజంగా సీటు వస్తే మనం వెనకబడిపోతామేమో, ముందే మనం ఫ్లెక్సీ వేస్తే మనం వేసింది వాళ్ళకైతే రేపని చెప్పు తెలిసేయచ్చు, లేకపోతే నేనే ఇచ్చానని చెప్పొచ్చు, చేస్తే అప్పుడు మనకు ప్రయోజనం ఉంటుందని వేసి ఉండొచ్చు. ఫ్లెక్సీ ఎవడేసాడు? ఇప్పుడు నాకున్న బిజీలో ఫ్లెక్సీ ఎవడేసాడు, ఫ్లెక్సీ ఎవడు తీశాడు ఏంటంటే, నేను గుంటూరులో ఉన్నాను నిన్న. మరి ఫ్లెక్సీ ఇక్కడ వేశారు తీశారు అన్నారు. ఎందుకే నేను ఎంచినోడిని అయితే తీసేటప్పుడు నేను వెళ్ళి ఎందుకు తీస్తున్నారని అడుగుతా కదా. నేను వెళ్ళి అడగలేదుగా, నువ్వు ఎందుకు తీస్తున్నారు అని అడగలా, మీరు ఎందుకు పెట్టారని అడగలా. నాకు పబ్లిసిటీ అంటే అసలు ఇష్టమే ఉండదు. నేను ఎట్టి పరిస్థితుల్లో పబ్లిసిటీకి ఆహ్వానించను, పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చాలామంది నాయకుడు వెనకాల ఫోటోలు దిగటానికి, ఫోటోలు వెనకాల ఫోజులు ఇవ్వటానికి, నాయకుడితో తిరిగితే మనం కూడా ఒక నాయకుడు అయిపోతే విధానం ఉంటుంది. నేను సాధ్యమైనంత వరకు ఫోటోలకి ప్రచారానికి చాలా దూరంగా ఉంటా. నాకు అవసరం ఫ్లెక్సీలు పెట్టుకుని ఫ్లెక్సీలతో నేను బయటికి రావాల్సిన అవసరం కూడా నాకు అక్కర్లా. నాకు తెలుసు నా శక్తి ఏంటో నాకు తెలుసు, నా బలం ఏంటో నాకు తెలుసు. ఫ్లెక్సీలు పెడితేనో లేకపోతే ఇంకో ప్రచారం చేసుకుంటేనో దానివల్ల ప్రచారం వస్తుంది, ప్రయోజనం వస్తుందని నేనైతే అనుకోను. చంద్రబాబు గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గుడివాడ నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎన్టీ రామారావు గారు నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఉంది. మరి వీళ్ళ ఆ కుటుంబంలో ఎవరిని వచ్చి గుడివాడలో పోటీ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అసలు ఎన్టీ రామారావు గారు అభిమాని అనుకునేవాడు, ఎన్టీ రామారావు గారిని గౌరవించే వ్యక్తి, ఎన్టీ రామారావు గారు పూజ్యనీయులు అనే వ్యక్తి ఎవరో కూడా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయకూడదు. అసలు అంత ద్రోహం చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీని, మరి నేను చాలామందిని అడుగుతుంటాను, మేము తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ గారిని బట్టి అంటారు. అయ్యా నువ్వు ఎన్టీఆర్ అభిమానం అయితే నువ్వు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తావా? నిజంగా మీరు అదన్నీ చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు ఒక మోసగాడు, చంద్రబాబు నాయుడు ఒక కుట్రదారుడు, చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా చేయటానికి సిద్ధం. ఆయన 40 సంవత్సరాల చరిత్రలో ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడిన సందర్భం ఒక్కటి ఉందా? ఏ రోజైనా ఒక్క నిజం చెప్పాడా? సింధు మెడల్ వచ్చిందంటే నేనే తెచ్చానంటాడు. హైదరాబాదు డెవలప్ అయిందంటే హైదరాబాదు ఈయన వచ్చిన తర్వాత వచ్చిందా? నిజాం నవాబులు అంతకుముందు హైదరాబాద్ 100 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అభివృద్ధి చెంది హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానని చెప్తాడు. లేకపోతే ఎవరన్నా ఏదైనా మెడల్ తెచ్చుకుంటే ఆ మెడల్ నేనే తెచ్చానంటాడు. పిచ్చి పీక్కెళ్ళి ఆయన మా ఎమ్మెల్యే గారు చెప్తుంటే ఆల్జీమర్ వచ్చిందని. మరి ఆల్జీమర్ వచ్చిందో లేకపోతే ఏమొచ్చిందో తెలియదు, కానీ ఆయన మాట్లాడే విధానానికి శాంటిటీ ఉండదు. పొద్దున మాట్లాడింది మధ్యాహ్నం మాట్లాడింది రాత్రి మాట్లాడడం. కాబట్టి ఆయన కుటుంబం కాదు, ఆయన వచ్చి పోటీ చేసినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 24లో కొడాల నాని గారు, హనుమంతరావు గారు కలిసి గుడివాడలో ప్రత్యర్థులను ఢీకొట్టడానికి మీ ప్రణాళిక ఎలా ఉంది? ప్రణాళిక జనరల్గా రాజకీయ వ్యూహాల్లో ఆయనకి ఎవరో సలహాలు సహాయాలు కూడా అక్కర్లా. కొడాల నాని గారికి ఆయన 20 సంవత్సరాల రాజకీయ పండితుడిగా అనేక అనుభవాలు సంపాదించాడు. రాజకీయాల్లో అనేక క్లిష్ట సమస్యలు ఎదుర్కొన్నాడు, అనేకటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. అయినా కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా
మా ఇక్కడ ఉన్న గుడివాడలో ఉన్న వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. వైఎస్ఆర్సీపీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు, మరి ఆఖరికి మహిళా కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంటారు. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉమ్మడిగా మా ధ్యేయం 175 సీట్లలో గుడివాడ సీటు కూడా ఒక సీటు. ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి, గెలిచి తీరుతాం. మండల హనుమంతరావు గారి పేరు గుడివాడలో పరిశీలన మీన్స్ ఫ్లెక్సీల ద్వారా బయటకు వచ్చినప్పుడు, మీడియాలో బయటకు వచ్చినప్పుడు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు తరుణంలో. మరి కొడాల నాని గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏంటి హనుమంతరావు గారిని అడిగారా, లేకపోతే మిమ్మల్ని మీరేమైనా ఏం జరిగింది ఎవరినిచ్చే ప్రయత్నం అలాంటిది ఏమైనా జరిగిందా? కొడాలి నాని గారికి నా మీద పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉందని నేను నమ్ముతా. నేను అటువంటి పిచ్చి పనులు చేస్తానని ఏ రోజు కూడా ఊహించడు ఆయనకి. ఎందుకంటే నేనేంటో తెలుసు, నేను పార్టీ పట్ల ఎంత అంకితభావంతో ఉంటానో తెలుసు. ఆయన నన్ను వివరణివ్వాల్సిన పని కానీ నేను ఆయనకి వివరణివ్వాల్సిన పని కానీ లేదు. నేను స్వచ్ఛందంగా ఆయనకి ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు నిన్న జరిగిన ఎపిసోడ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఖచ్చితంగా అది కావాలంటే ప్రెస్కే చెప్తా, లేదు ఎక్కడ ఏ డయాస్ మీద చెప్పండి ఆ డయాస్ మీద చెప్తా. నేను సిన్సియర్గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒక సభ్యుడి కింద లెక్క నా దృష్టిలో. నేను ఆ కుటుంబాన్ని వదులుకోను. అట్లాగే మిమ్మల్ని కూడా బైపాస్ చేయాలనే ఆలోచన నాకేమాత్రం లేదు. మీరు గనక నేను ఆశీర్వదిస్తాను, నన్ను రాజశేఖర రెడ్డి గారు ఇంకో స్థానంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు, నన్ను ఇంకో మెట్టు పెంచాలనుకుంటున్నారు, నా స్థాయి ఇంకా పెంచాలనుకుని ఇంకా మంచి వ్యక్తుల మీద పార్టీ తరపున పోటీ చేయాలని ఒకవేళ మిమ్మల్ని గనక తీసుకెళ్ళేట్టు పెడితే ఆయన తప్పనిసరిగా నాకు ఆశీస్సులు అందిస్తారు. ఆ ఆశీస్సుల ప్రకారం నేను ఆయన ఆశీస్సులే కాదు, నేను ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా నేను పేరుకి ఎమ్మెల్యే ఏమో కానీ మొత్తం చేసేదంతా కొడాల శ్రీ వెంకటేశ్వరరావు ఆయన అదుపాజ్ఞలో ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తా. మీరు మాట్లాడినప్పుడు మీరు ఇద్దరు మాట్లాడిన సంభాషణ ఏ విధంగా ఉంది? ఆయన పాజిటివ్గా, నేను అసలు నమ్మితే కదా హనుమంతరావు మీరు నాకు చెప్పవలసిందని అడిగాడు ఆయన. ఇంకంతకన్నా ఏం కావాలి? నేను ఇదేది నమ్మలా, నాకు తెలుసు. అయ్యో రాజకీయాల్లో పెడుతుంటారు, చేస్తుంటారు, ప్రతిపక్షాలు చేస్తుంటాయి, లేకపోతే మన ప్రతిపక్షంలోనే మీ స్థానాన్ని ఇంకొకటి తీసుకోవడానికి చేస్తాడు. ఇవన్నీ ఆడే చేయించి మళ్ళీ అబ్బాయి ఎవడో చేసేసాడు చూసారా, హనుమంతరావు చేసేసాడు చూసారా అని చెప్తుంటారు. ఇవన్నీ రాజకీయాల్లో మామూలండి. మీరు కూడా నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం ఇవన్నీ ఎందుకు అక్కర్లేదు. నాకైతే మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు డెఫినెట్గా పార్టీ వదలరు, పార్టీలోనే ఉంటారు, పార్టీకే చేస్తారు. నేను మళ్ళీ నాకు అడ్డం వస్తారనుకోండి. నేను ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి నేనే మీకు సపోర్ట్ చేస్తాను, దాని గురించి ఆలోచన లేదు అన్నారు నాని గారు. అన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే నేనే మీకు సపోర్ట్ చేస్తాను అన్నారా కొడాల నాని గారు? అన్నారు, చేస్తారు కూడా. ఇప్పుడు బందర్ ఎంపీ బాలశౌరి గారు జనసేనలోకి వెళ్ళిపోయారు. ఆయన వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది ఎక్కడ అడ్రస్సే గల్లంతా ఉండదు, వైసీపీలో అంతా జరిగేది వేరని చెప్పి చాలా తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడతో సహా అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల మీద కూడా కామెంట్ చేశారు బాలశౌరి గారు. మీరు ఎలా స్పందిస్తారు? చాలా చాలా మరి ఇవన్నీ చాలా బాధాకరం అండి. 5 సంవత్సరాలు రమారమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మరి 5 సంవత్సరాలు ఈయన ఏం చేశాడు? అంత ద్రోహం చేసే పార్టీలో, అంటే నువ్వు ఆ పార్టీలో ఉన్నంతసేపు నువ్వు కూడా దొంగవేనా, నువ్వు కూడా ద్రోహివేనా? ఇవాళ నువ్వు పునీతం అయిపోయావా? కాబట్టి ఇటువంటి మాటలు అంత మంచిది కాదు. పార్టీ మారినంత మాత్రాన నువ్వు ఇంకా పార్టీ మారాను, నాకు విధానాలు నచ్చలేదు, పద్ధతులు నచ్చలేదు, జనసేన ఏదో ఎరగదీస్తుంది, పగలదీస్తుంది, తెలుగుదేశం సంఖలో చేరద్దే, నేను కూడా ప్రో తెలుగుదేశం కింద మారుతాను అని నువ్వు చెప్పుకో, నేను పోటీ చేస్తానని చెప్పుకో. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే అర్హత, హక్కు లేదు. చంద్రబాబు నాయుడు సీట్లు ఎవరికి ఇస్తున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుంది సీట్లు? చంద్రబాబు నాయుడు డబ్బున్న వాళ్ళని ఎరుకు తెచ్చుకుని ఇస్తున్నాడు. గుడివాడలో ఏదో 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతారని ఎన్ఆర్ఐని తెచ్చుకున్నాడు. అన్ని చోట్ల కూడా మరి గన్నవరంలో కూడా యార్లగడ్డ వెంకట్రావు అయితే ఏదో కోట్లు ఖర్చు పెడతాడని అక్కడ ఆయన్ని తీసుకున్నాడు. అంతే తప్పితే ఇదిగో ఈ నిజాయితీపడు, ఈయన ఆర్థికంగా లేడు, ఈయన ఎంపీటీసీగా పనిచేశాడు, జడ్పీటీసీగా పనిచేశాడు, అప్పుడు చాలా బాగా పనిచేశాడు, ఈయన దగ్గర ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రజాబలం ఉంది, ప్రజలు ఇతనితో ఉన్నారు, ఇతను ప్రజలకు చేశారు కాబట్టి ఇతను ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు, నాకు కావాల్సింది కూడా అటువంటి వాళ్ళని సీట్ ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కానీ
పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక్క పేదోడికి రాష్ట్రంలో సీట్ ఇచ్చారా? నందిగం సురేష్ గారిని ఏ ఆర్థిక పరిస్థితులు ఉందని చెప్పి పార్లమెంట్ సభ్యుడు చేశాడు. గురుమూర్తి గారిని ఏముందని పార్లమెంట్ సభ్యుడు చేశాడు. అనేక మంది శాసనసభ్యుల్ని ఈరోజు శాసనసభలో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఆర్థిక స్థితి చూసా, ఏది చూసి చేశాడు. కాబట్టి ఏదో పార్టీ మారిన తర్వాత మనం మాట్లాడితే మనకు సీట్ ఇస్తారు, ఓట్లు వేసేస్తారు అనుకుంటే ప్రజలు అన్నీ గ్రహిస్తారు. నువ్వు 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసావు. అంతకుముందు నేను జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడిని, రాజశేఖర రెడ్డి గారి రమ్మిన బండిని, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని. నేను చిన్న వయసులోనే నాకు తెనాల్లో పార్లమెంట్ సీట్ ఇచ్చాడు, నేను పార్లమెంట్ సీటుతో గెలిచాను. నేను ఆయన స్ఫూర్తే జగన్మోహన్ రెడ్డి, నా జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటానని చెప్పిన రోజున ఇవన్నీ ఎందుకు గుర్తురాలేదు? పార్టీ వేడక ముందు నువ్వు ఇవన్నా చెప్తే ఏమన్నా ఒకవేళ నిజమేమో జరిగిందేమో అని ప్రజలు ఆలోచించేవాళ్ళేమో. కానీ నువ్వు పార్టీ మారిన తర్వాత నువ్వు ఎంతో వ్యూహాత్మకంగా 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కుటుంబం ఉందో ఆ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో నువ్వు మమేకమైన వాట వాస్తవం కాదా? నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ పార్టీతో విభేదించి బయటకు వచ్చాడు? కాంగ్రెస్ పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీ ఆయన కట్టడి చేయాలని చూస్తే వాదార్పై తండ్రి కారణంగా చనిపోయినటువంటి వ్యక్తుల్ని వాదార్చడానికి వెళ్ళటంటే నువ్వు వాదార్పడానికి వీరులేదు అని చెప్పినప్పుడు దాంతో విభేదించి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో చేతులు విభేదించి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిస్తే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మరి ఆ పార్టీ పెట్టినటువంటి మీటింగులకి, ఆ పార్టీ పెట్టిన సమావేశాలకి, సభలకి, డిన్నర్లకి వెళ్ళావంటే అది ద్రోహమా కాదా? ముందు నువ్వు ద్రోహివా కాదా నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు చేసింది మోసమా, ద్రోహమా, ఏంటి అని నువ్వు ఆలోచించుకో. తర్వాత ఇవన్నీ మాట్లాడు. 2024 ఎన్నికల్లో గుడివాడ అడ్డా, వైసీపీ అడ్డా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేసినా, అదేవిధంగా చంద్రబాబు గారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరొచ్చి పోటీ చేసినా అక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీ. ఒకవేళ కొడాల నాని గారి సేవలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఒక బలమైన అభ్యర్థిని ఢీకొనాలంటే ఒక సమర్థుడు కొడాల నాని గారని చెప్పి పార్టీ భావిస్తే, కొడాల నాని గారు ఎక్కడైనా అలాంటి పరిస్థితి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ సమయంలో గుడివాడ నుంచి తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ తరఫున 2024 ఎన్నికల్లో గుడివాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మండలి హనుమంతరావు గారు రంగంలో ఉండడానికి ఎలాంటి డౌటే లేదు. పార్టీకి లాయల్గా ఉంటూ రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వారి కుటుంబ సభ్యుడికి ఒక కార్యకర్తనే కాదు కుటుంబ సభ్యుడని చెప్పి హనుమంతరావు గారు అంటున్నారు. మరి ఏదేమైనా 2024 ఎన్నికల్లో ఇంకా కొద్ది రోజుల్లో వైసీపీ అధిష్టానం జాబితాలు ప్రకటిస్తున్న తరుణంలో మరి కొడాల నాని గారు టికెట్టు ఖరారని చెప్పి గుడివాడకి రాష్ట్రమంతా కోడే కోస్తున్న తరుణంలో మరి ఆకస్మికంగా మండలి హనుమంతరావు గారి పేరు బయటికి రావడం అంటే ఎక్కడో ఏదో ఒక రాజకీయపరమైన ఆలోచన, లేకపోతే ఎక్కడో ఏదో జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది కొద్ది రోజుల్లోనే ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ కొడాల నాని గారు కాకపోతే సెకండ్ ఆప్షన్లో మండల హనుమంతరావు గారు గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారు. అది కూడా కొడాల నాని గారి ఆశీస్సులతోనని హనుమంతరావు గారు అన్నారు. మరి కొద్ది రోజుల్లో మరి గుడివాడ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడ నుండి ఎంటీవీ మాణిక్యారావు, వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్తో. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్